రిషికొండ బిల్డింగ్ రహస్యాన్ని ప్రజలకు చూపించామన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. రిషికొండ బిల్డింగ్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచిందన్నారు. చూసేందుకు వెళ్లిన నేతలపై కేసులు పెట్టిందన్నారు గంటా శ్రీనివాస్. రాజమహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం, ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షంలో అందరూ కూడా చూపించడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం, చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ, శ్రీనివాస్, ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతా ఉన్నారు. విశాఖ రిషికొండ బిల్డింగ్ తలుపులు తెరుచుకున్నాయి. స్థానికులతో కలిసి టూరిజం భవనంలోకి వెళ్లారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. నిర్మాణాలు పరిశీలించారు. గత ప్రభుత్వం సుమారు 500 కోట్లు వెచ్చించి రిషికొండ బిల్డింగ్ ను నిర్మించింది.